ఇక సిద్దిపేట జిల్లాకు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా ములుగు మండలం కర్కపట్లకు సంబంధించిన జోడియాస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థ వాళ్ళు నకిలీ యాంటీబయాటిక్స్ తయారు చేస్తూ విక్రయిస్తున్న నేపథ్యంలో వాళ్ళు హైదరాబాద్కు సంబంధించిన స్పెషల్ ఫోర్స్ వాళ్ళు వచ్చి ఈరోజు వాటిని పట్టుకోవడం జరిగింది. సుమారు 1,50,00,000 నిల్వ చేసే నకిలీ యాంటీబయాటిక్స్ని వాళ్ళు పట్టుకొని కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. వీటిని ఎక్కడెక్కడికి పంపించారు, ఎక్కడెక్కడ విక్రయిస్తున్నారనే విషయాల మీద వాళ్ళు విచారణ చేస్తున్నారు. ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక మరో ముఖ్యమైన వార్త, సిద్దిపేట జిల్లా కోహెడకు చెందిన జగన్నాథ్ అనే వ్యక్తి తనకు డిఎస్సిలో అన్యాయం జరిగిందని చెప్పి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. తనకు ముందున్నటువంటి శ్రీనివాస్ అనే వ్యక్తి అనర్హత సర్టిఫికెట్లు సబ్మిట్ చేసినప్పటికి కూడా వీటిని పట్టించుకోకుండా డిఈఓ కార్యాలయం అధికారులు డిఎస్సిలో తనకు కాకుండా ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి వ్యక్తికి ఉద్యోగం ఇచ్చారని చెప్పి ఆయన కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. శ్రీనివాస్ ఎంఏ హిందీ పాస్ కానప్పటికి కూడా ఫెయిల్ అయినటువంటి సర్టిఫికెట్ సబ్మిట్ చేసినప్పటికీ కూడా అధికారులు వాటిని సరిగ్గా పట్టించుకోకుండా అతనికి ఉద్యోగం ఇచ్చారని, దానివల్ల తాను నష్టపోయానని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. 1:3 పిలిచిన నేపథ్యంలో 2వ స్థానంలో ఉన్నటువంటి తనకు ఉద్యోగం రాకుండా పోయిందని, అనర్హులకు ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని తీసివేసి తనకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి జగన్నాథ్ డిమాండ్ చేయడం జరిగింది. ఇవి ఈరోజు ప్రధానంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి వార్తలు.